నూతన రాజధాని అమరావతికి సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశం మళ్లీ వివాదాస్పదమవుతుంది. మంత్రులు తలా మాట చెప్పడం, స్పష్టత లేకపోవడంపై ఉద్యోగులు ప్రశ్నలు సంధిస్తున్నారు. గురువారం సచివాలయం ఉద్యోగుల సంఘం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రభసగా మారింది. జూన్లో వెళ్లే నిర్ణయాన్ని మార్చుకుని వచ్చే మార్చికి వాయిదా వేయాలని పలువురు ఉద్యోగులు సూచిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకుండానే ఉద్యోగులను అమరావతికి వెళ్లమని ప్రభుత్వం ఒత్తిడి చేయడంపై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తి కాకుండానే రోజుకో మాట చెబుతూ ఉద్యోగులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు మండిపడ్డారు. నిర్మాణాలు పూర్తయ్యాకే వెళ్లేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వంతో చర్చించాలని ఉద్యోగుల సంఘం నాయకుడు మురళీకృష్ణను డిమాండ్ చేశారు. జూన్లో అమరావతికి వెళ్లేందుకు ఉద్యోగులు ససేమిరా అన్నారు. జూన్లోనే వెళ్లాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే విద్యాసంస్థల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిందని, పైగా వసతి సదుపాయాలు కూడా అంతంత మాత్రంగా ఉన్న అమరావతి ప్రాంతంలో ఇళ్లు దొరకడం కూడా కష్టంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి తరలింపును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సురక్షితంగా తరలిస్తుందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పడంపై ఉద్యోగులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టమైన హామీలు ఇవ్వకుండా ఎలా వెళ్లగలమని ఆయనతో పలువురు వాగ్వాదానికి దిగారు. తరలింపునకు ఉద్యోగులు మానసికంగా సిద్ధపడకపోవడమే కాకుండా ఈ అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం రోజుకో తేదీ చెబుతూ గందరగోళం సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. ఈ రోజు ఎంప్లాయీస్ యొక్క భయం ఏంటంటే 3వ తేదీకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, 12వ తేదీకి ఏమో కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి, మరి 27వ తారీఖు అంటున్నారు. మరి మేము జూన్ 1 నుంచి వెళ్ళి అడ్వాన్సెస్ వస్తే మళ్ళీ మేము అక్కడి నుంచి ఇటు తిరగాల ఏంది, మనం ఫస్ట్ నుంచి కూడా మేము అడుగుతుంది ఈ అకాడమిక్ కొంచెం ప్రాబ్లం వస్తుందని. మెయిన్ ఏంటంటే రేపు జూన్ 1 నుంచి అడ్వాన్సులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ మేము జూన్ 1 నుంచి అక్కడ ఉంటే మనం జూన్ ఎండింగ్కో లేకపోతే జూలై ఎండింగ్కో ఆగస్ట్ ఎండింగ్కో మనకు ఇక్కడ వరకు లేదా సెప్టెంబర్ అంటున్నారు కొంతమంది. ఈ 3-4 నెలలు మళ్ళీ మేము తిరగాల, లేదంటే మా వరకు అక్కడ ఏదన్నా కొన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకు అక్కడన్నా ఇస్తారా అన్నారు. అది మధ్య నిజమైన జెన్యూన్ డిమాండే, అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యోగుల తరలింపులో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించిన మురళీకృష్ణ విభజన కారణంగా ముందుగా నష్టపోయింది ఉద్యోగులే అన్నారు. అమరావతికి వెళ్లే ఉద్యోగులకు తలెత్తే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటామన్నారు.